Good morning, guys. Hello. గుడ్ మార్నింగ్ సార్. Good morning. Last previous classes లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. 3 ప్రాబ్లమ్స్ చేశారా? ఎనీ డౌట్స్? మెటీరియల్ ప్రింట్ తీసుకున్నారా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. లాస్ట్ 3 ప్రాబ్లమ్స్ పేజ్ నెంబర్ 35 రండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీవన్? క్లియర్? క్లియర్ సార్. గైస్ పేజ్ నెంబర్ 35 రండి. ఓకే. ప్రాబ్లం నెంబర్ 4 గ్రూప్స్ అండి. గ్రూప్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏం డిపార్ట్మెంట్స్ ఉంటాయి చెప్పండి? డిపార్ట్మెంట్స్ ఏముంటాయి చెప్పండి? చెప్పండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్రతి బిజినెస్ లో ఉండవలసిన డిపార్ట్మెంట్స్ ఏంటి? చెప్పండి. బిజినెస్ పాయింట్ ఆఫ్ ఆలోచించండి. సేల్స్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. ఏంటి? సేల్స్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. ఫైనాన్స్, సేల్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, తర్వాత మెయింటెనెన్స్ HR డిపార్ట్మెంట్. సారీ. ఓకే, HR డిపార్ట్మెంట్స్. ఇవి 3 లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ జరగదండి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, తర్వాత మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ఇవి 3 లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ జరగదు. ఇవి 3 మ్యాండేటరీ. ఓకే, ఏ కంపెనీలో అయినా కూడా. ఇప్పుడు ఇక్కడ మనకి విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వీళ్ళకు అండర్లో కాలేజ్ ఉంది, స్కూల్ ఉంది. కాలేజ్ స్కూల్ వీళ్ళు నడుపుతున్నారు. సో మీ ఓనర్ వచ్చి అడుగుతాడు, బాబు ఈ జనవరి మంత్ కాలేజ్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది, కాలేజ్ ఇన్కమ్స్ ఎంత వచ్చింది, స్కూల్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది, స్కూల్ ఇన్కమ్ ఎంత వచ్చింది అని అడుగుతాడు. మీరు నిన్నటి ప్రాబ్లమ్స్ వరకు చేస్తున్నారు. ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు బయటికి కనపడతాయి. శాలరీస్, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ బయటికి కనిపించేవి. అలా కనిపించకుండా గ్రూప్ లోపల సెట్ చేయడం. మనం ఈ ప్రాబ్లం ఎలా సెటప్ చేయాలి? అది ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు శాలరీస్, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, టెలిఫోన్ బిల్ ఇవన్నీ బయటికి కనిపించకూడదు. ఓకే, గ్రూప్ లోపల ఉండాలా. ఎలా సెటప్ చేయాలి అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. ప్రతి కంపెనీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది, ఇన్కమ్ ఎంత వచ్చింది, HR డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది, ఇన్కమ్ ఎంత వచ్చింది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది, ఇన్కమ్ ఎంత వచ్చింది అనేది అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో డిపార్ట్మెంట్ వైజ్గా. అలాంటి సిచ్యువేషన్లో ఈ గ్రూప్స్ అనే ప్రాబ్లమ్ని మనం యూజ్ చేస్తాం. స్కూల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్. ఇప్పుడు ఏ కంపెనీలో అయినా కూడా ఎక్స్పెన్సెస్ కామన్గా ఉంటాయి. ఏంటి అవి ఎక్స్పెన్సెస్ కామన్గా? నువ్వు IT కంపెనీలో పనిచేసినా అవే వర్డ్స్ ఎక్స్పెన్సెస్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ లైక్ స్కూల్లో పనిచేసినా, కాలేజీలో పనిచేసినా, హాస్పిటల్లో పనిచేసినా, రెస్టారెంట్లో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా ఎక్స్పెన్సెస్ కామన్. ఏంటవి చెప్పండి? ఎక్స్పెన్సెస్ నెల నెల జరిగే ఎక్స్పెన్సెస్ కామన్గా చెప్పండి. చెప్పండి. డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. టెలిఫోన్ బిల్లు, రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఇవి ఎక్కడైనా పనిచేయను, ఇవే పదాలే ఉంటాయి. పదాలు మారవు, ఎక్స్పెన్స్ పదాలు మారవు, కానీ ఇన్కమ్స్ పదాలు మారుతాయి. ఇప్పుడు నువ్వు హాస్పిటల్ పనిచేసావు అనుకో, అక్కడ ఏం పదాలు ఉంటాయి? కన్సల్టింగ్ ఫీజ్, డాక్టర్ ఫీజ్, రూమ్ రెంట్ ఫీజ్, మెడిసిన్ ఫీజ్, ఆపరేషన్ ఫీజ్ రిసీవ్డ్, ఈ పదాలు ఉంటాయి. అక్కడ ఇన్కమ్స్ పదాలు మారాయి. నువ్వు కాలేజీలోనో స్కూల్లోనో పనిచేసావు అనుకో, మెటీరియల్ ఫీజ్ రిసీవ్డ్, ఎగ్జామ్ ఫీజు రిసీవ్డ్, రెంట్ ఫీజు రిసీవ్డ్. ఓకే, సో తర్వాత అక్కడ ట్యూషన్ ఫీజు రిసీవ్డ్. ఓకే, ఇలా ఆ పదాలు మారుతాయి. ఓకే, సో చూసారా, ఇన్కమ్ పదాలు మారుతున్నాయి, వొకాబులరీ మారుతుంది, కానీ ఎక్స్పెన్సెస్ ఎక్కడ మారదు, వొకాబులరీ కూడా మారదు, నార్మల్గానే ఉంటుంది. ఓకే, సో అన్నమాట. చూద్దాం ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. డిపార్ట్మెంట్ వైజ్ టాలీ ఓపెన్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఏదో కంపెనీ ఓపెన్ అయిపోతుంది. మీరు రైట్ సైడ్లో
F3 కంపెనీలోకి వెళ్ళండి. షర్ట్ కంపెనీ ఓపెన్ అయిన కంపెనీని క్లోజ్ చేస్తున్నాం. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఓకే, క్రియేట్ కంపెనీ. విజిటమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. చూడండి, ఎంటర్ 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 ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. ఈ స్క్రీన్ సేవ్ అవుతుంది. డైరెక్ట్గా సేవ్ అయిపోయిందా? సేవ్ అయిపోయి F11 ఫీచర్కి వచ్చాం. సో ఫస్ట్ ఆప్షన్ ఒకటి వేసి పెట్టండి, రిమైనింగ్ అన్ని నో పెట్టండి. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. సేవ్ అయింది. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వాచర్ టైపీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే, అవి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో వెళ్ళి చూసుకోవచ్చు. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ ప్రాబ్లంలో ఎన్ని మనకు అడిషనల్గా గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ చెప్పండి. 28 గ్రూప్స్ మనకు డిఫాల్ట్గా ఉంటాయి. ఈ ప్రాబ్లంలో ఎన్ని గ్రూప్స్ అడిషనల్గా ఉన్నాయి చెప్పండి. ఎన్ని గ్రూప్స్ అడిషనల్గా కనబడుతున్నాయి? కాలేజ్ ఎక్స్పెన్సెస్, ఓకే, ఇంకా కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఇన్కమ్స్. ఇవి 4 గ్రూప్స్ మనం చేసుకోవాలి. ఇంతగా ఆ 28 గ్రూప్స్కి 4 గ్రూప్స్ యాడ్ అవుతాయి. సో ఫస్ట్ నిన్న మనం లెడ్జర్లోకి వెళ్ళాం. ఈరోజు ఫస్ట్ మనం గ్రూప్లోకి వెళ్ళాలి. గ్రూప్ ఓపెన్ చేయండి. ఇక్కడ టైప్ చేయండి కాలేజ్ ఎక్స్పెన్సెస్. దాంట్లో ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కాలేజ్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా 4 గ్రూప్స్ మనం చేసుకోవాలి. తర్వాత ఎస్కేప్. తర్వాత లెడ్జర్లోకి రండి. సో ఫస్ట్ వన్ ఏముంది మనకి? క్యాపిటల్. నెక్స్ట్ చూడండి, కాలేజ్ ఎక్స్పెన్స్ లో శాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్ ఉంది. స్కూల్ ఎక్స్పెన్స్ లో శాలరీస్, రెంట్, అప్లికేషన్, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది. సేమ్ పదాలే ఉన్నాయి కదా, చూసారా? ఓకే, కాబట్టి మనకి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సపరేట్ కాబట్టి మనం ఏం చేయాలి? పక్కన ఐడెంటిఫికేషన్ కోసం శాలరీస్ సిఈ. సిఈ అంటే అర్థం ఏంటి? కాలేజ్ ఎక్స్పెన్స్ అని అర్థం. ఓకే, ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇక్కడ చెప్పండి, ఏం తీసుకోవాలి ఇక్కడ? సాలరీస్కి కాలేజ్ ఎక్స్పెన్సెస్. కాలేజ్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని కాదు. నువ్వు చేసావు కదా 4 గ్రూప్స్, అవి ఇక్కడికి వచ్చి ఉంటాయి. ఓకే, కాలేజ్ ఎక్స్పెన్స్ చూసారా? దాని అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డిఫాల్ట్గా ఉంది. నెక్స్ట్ రెంట్, ఈ కాలేజ్ ఎక్స్పెన్సెస్. టెలి బిల్, ఈ కాలేజ్ ఎక్స్పెన్సెస్. ఎలక్ట్రిసిటీ బిల్, కాలేజ్ ఎక్స్పెన్సెస్. సో తర్వాత రిజిస్ట్రేషన్, నెక్స్ట్ ట్రావెలింగ్, సో ఇవన్నీ కాలేజ్ ఎక్స్పెన్స్ సంబంధించిన డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఇన్కమ్స్, మిషన్, సిఐ
కాలేజ్ ఇన్కమ్స్ దాని అండర్లో చూడండి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అని ఉంది సేవ్. ట్యూషన్ ఫీజ్ కాలేజ్ ఇన్కమ్స్, డొనేషన్ ఫీజ్ సిఐ, ఎగ్జామ్ ఫీజ్ సిఐ, తర్వాత సాలరీస్ ఎస్సీ, స్కూల్ ఎక్స్పెన్సెస్, రెంట్ ఎస్సీ, అప్లికేషన్ ఫార్మ్స్ స్కూల్ ఎక్స్పెన్సెస్ ఫీజ్ ఎస్ఐ, స్కూల్ ఇన్కమ్స్ అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఎస్ఐ, స్కూల్ ఇన్కమ్స్ స్కూల్ ఇన్కమ్స్ తర్వాత ఇలా ఏ డిపార్ట్మెంట్ కింద ఆ డిపార్ట్మెంట్ ని మనం లెడ్జెస్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి, జస్ట్ లైక్ వెళ్ళండి. సో ఫస్ట్ ఏంది రిసిప్ట్ క్యాపిటల్ అమౌంట్ ఎంత 5 lakhs. నెక్స్ట్ పేమెంట్ ఎక్స్పెన్సెస్ కదా, పేమెంట్ శాలరీస్ సిఈ రెండు కనుక రెండు వస్తాయి, ఎస్సీ వస్తుంది సిఈ వస్తుంది. మనకు కావాల్సింది సిఈ అమౌంట్ ఎంత ఇప్పుడు శాలరీస్ సిఈ, క్యాష్ శాలరీస్ డెబిట్, క్రెడిట్ క్యాష్, ఇలా సింగిల్ గా చేసిన సేమ్ రిజల్ట్. అక్కడ శాలరీస్ రెంట్ టెలిఫోన్ బిల్ ఇవన్నీ యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా అన్ని డెబిట్ అని మీకు తెలుసు. అని తెలిసినప్పుడు నువ్వు అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చా లేదా? చేయొచ్చా? చేయొచ్చు సార్. అది మనము సింగిల్ చేసినా సేమ్ రిజల్ట్, అన్ని ఒకే దాంట్లో ఎంటర్ చేసి లాస్ట్ లో క్రియేట్ చేసినా సేమ్ రిజల్ట్. ఓకే, సో జస్ట్ డి ఫర్ ఢిల్లీ అంట. నెక్స్ట్ రెంట్ సి మళ్ళీ డెబిట్ చేయండి. ఎలిజిబుల్ సి 5,000 డెబిట్ చేయండి. ఎలక్ట్రిసిటీ బిల్ సి 4,000 మళ్ళీ డెబిట్ చేయండి. రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ ఎక్స్పెన్స్ డెబిట్ చేయండి. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అన్ని డెబిట్ చేసి క్రెడిట్ క్యాష్ చేయాలి ఇలా.
ఎందుకంటే యాజ్ పర్ నామినల్ ప్రకారంగా మనకి ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్ కాబట్టి ఎంటర్. సో తర్వాత కాలేజ్ ఇన్కమ్స్ అంటే రెసిప్ట్. ఓకే. సో ఇప్పుడు అడ్మిషన్ 20,000. సో యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ ఇన్కమ్స్ అన్ని ఏమవుతాయి? క్రెడిట్ అవుతాయి. ఆల్వేస్ ఇన్కమ్స్ అన్ని క్రెడిట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు అన్ని క్రియేట్ చేయండి. సి ఫర్ క్యాట్. ట్యూషన్ ఫీజ్ ఏ, డొనేషన్ ఫీజ్ సిఐ, ఎగ్జామ్ ఫీజ్ సిఐ, క్యాష్. ఇలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ స్కూల్ ఎక్స్పెన్సెస్ అంటే పేమెంట్. ఓకే. సాలరీస్ ఎస్సి 12,000. మళ్ళీ డెబిట్ చేయండి. రెంట్ ఎస్సి 15,000. మళ్ళీ డెబిట్ చేయండి. అప్లికేషన్ ఫార్మ్స్ 2,000. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ 4,000. మళ్ళీ డెబిట్ చేయండి. టెలిబుల్ ఎస్సి 3,000. క్రెడిట్ క్యాష్. నెక్స్ట్ మళ్ళీ ఇన్కమ్స్ కదా, రిసిప్ట్. ఓకే. డొనేషన్ ఫీజ్ ఎస్ఐ 22,000. మళ్ళీ క్రియేట్ చేయండి. ట్యూషన్ ఫీజ్ ఎస్ఐ. స్పెషల్ ఫీజ్ ఎస్ఐ. మెటీరియల్ ఫీజ్, పెనాల్టీ ఫీజ్. ఎస్కేప్. డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఉంటాయి. ఏమైనా అమౌంట్స్ మిస్టేక్ వేసినా ఇక్కడ కరెక్షన్ చేసుకోవచ్చు. ఎస్కేప్ ప్లస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఎంత వచ్చింది ఇక్కడ? 73,800. చూసారా, నిన్న రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్ ఇవన్నీ బయటికి కనిపించేటివి. నిన్న ఈరోజు కనబడుతున్నాయా? గ్రూప్స్ కనబడుతున్నాయి. మీ ఓనర్ వచ్చి అడుగుతాడు, బాబు కాలేజ్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది అంటే, సార్ 37,000 జరిగింది సార్ అని చెప్తారు. ఏమేమి జరిగింది ఆ 37,000 అంటే ఎంటర్ ఇచ్చారంటే లోపల ఉంటాయి. సో ఎలక్ట్రిసిటీ బిల్ 4,000, రిజిస్ట్రేషన్ ఫామ్ 2,000, రెంట్ 8,000, శాలరీస్ 15,000, టెలిఫోన్ బిల్ 5,000, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 3,000 జరిగిందని చెప్పాలి. ఇవన్నీ యాక్చువల్గా నిన్న ప్రాబ్లమ్స్ వరకు బయట కనిపించేటివి. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? లోపల ఉన్నాయి. ఎస్కేప్. తర్వాత 36,000 స్కూల్ ఎక్స్పెన్సెస్ ఎంటర్. అప్లికేషన్ ఫీజ్ 2,000, ఎలక్ట్రిసిటీ 4,000, రెంట్ 15,000, salaries 12,000, టెలిఫోన్ బిల్ 3,000. కాలేజ్ ఇన్కమ్స్ 86,500. వాటిలో డొనేషన్ ఫీజు 20,000. ఓకే. డొనేషన్ ఫీజు, అడ్మిషన్ ఫీజు 20, డొనేషన్ ఫీజు 50, ఎగ్జామ్ ఫీజు 1,500, ట్యూషన్ ఫీజు 15,000. ఇన్కమ్స్ డొనేషన్ ఫీజు 22, ఎగ్జామ్ ఫీజు 2,300, మెటీరియల్ ఫీజు 1,500, పెనాల్టీస్ 1,000, స్పెషల్ ఫీజు 1,000, ట్యూషన్ ఫీజు 10,000. ఇలా ఈ విధంగా సెటప్ చేయడాన్ని గ్రూప్స్ అంటారు. ఈ విధంగా సెటప్ చేయడాన్ని గ్రూప్స్ అని చెప్తాం. ఓకే, క్లియరా? రిమైనింగ్ నార్మల్గా డాష్బోర్డ్లో రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్,
పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, క్లియర్ మా? ఎనీ డౌట్స్ దీంట్లో? గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ అర్థమైందా? క్లియర్ సార్. క్లియర్? యా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నికల్ పాయింట్స్ లో డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి. డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి? ఎందుకు సార్ డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ చేయాలి అంటే, ఇప్పుడు మీరు వర్క్ చేసే ప్లేస్ లో అందరూ మనతో కొలీగ్స్ కానీ ఎవరైనా కానీ బాగుంటారని గ్యారంటీ లేదు. సో మనల్ని ఇరికించడానికి ఏవైనా ప్రయత్నాలు చేయొచ్చు. నువ్వు అకౌంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు లెక్కలు ఏదైనా తారుమారు చేయడానికి ట్రై చేయొచ్చు. సో అప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని ఇంటికి వెళ్తూ వెళ్తూ డేటా బ్యాకప్ తీసుకువెళ్ళాలి. ఒకవేళ వాళ్ళు డిలీట్ చేసినా దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయొచ్చు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది డిలీట్ చేసినా మళ్ళీ రీస్టోర్ అనేది చేయొచ్చు. ఎందుకంటే ఇండైరెక్ట్ గా నేను ఇరికించాలనుకున్నప్పుడు ఏదో ఒకటి చేస్తారు. అలాంటి విషయాల్లో మనము ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి డేటా బ్యాకప్ తీసుకోవడం ఎలా, ఒకవేళ డిలీట్ చేసినా దాన్ని రీస్టోర్ చేయడం ఎలా అనేది మనం తెలుసుకుంటాం. ఓకే, ఫస్ట్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను డెస్క్టాప్ మీద. ఇప్పుడు మీరు రెగ్యులర్ గా చేసే కంపెనీలు దీనిలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను అర్జున్ కో ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ చేస్తున్నాను. తర్వాత ఆంధ్ర ట్రేడర్స్ జనవరి 30 చేస్తున్నాను. తర్వాత బిఆర్ఎస్ జాన్ 23 చేస్తున్నాను. ఈ 3 కంపెనీలు నేను బ్యాకప్ తీసుకుంటా. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ పైన డేటా అని ఉంది, ఇక్కడ వెళ్ళండి, బ్యాకప్ సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు బ్యాకప్ డెస్టినేషన్ పాత్ మనం ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా డెస్క్టాప్ మీద, అది తీసుకోవాలి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా బ్యాకప్, ఎంటర్ ఎంటర్. ఓకే, ఇలా సెటప్ చేసుకుని నీకు ఏ కంపెనీ రెగ్యులర్ గా పనిచేస్తున్నావు అది సెలెక్ట్ చేసుకో. జనవరి 30, అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్ జనవరి 27, బిఆర్ఎస్ జనవరి 23. ఈ 3 కంపెనీలు నేను రెగ్యులర్ గా పనిచేస్తా. ఈ నెంబర్ అయినా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, 100255248236. ఓకే, ఈ 3 కంపెనీలు రెగ్యులర్ గా పనిచేస్తా. సో ఇంటికి వెళ్తూ వెళ్తూ ఈ మూడింటిని బ్యాకప్ తీసుకున్నాం. దీని డేటా ఎలా సేవ్ అవుతుంది? ఇక్కడ టీబీకే ఫైల్స్ చూడండి, చూసారా? టీబీకే ఫైల్స్ లో సేవ్ అవుతుంది. టీబీకే ఫైల్స్. ఓకే, సో ఇప్పుడు ఆ 3 కంపెనీలని డిలీట్ చేస్తున్నా. ఓపెన్ చేసి నేను ఇంటికి క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. రేపు వచ్చి చూస్తున్నా ఆ 3 కంపెనీలు ఎవరో డిలీట్ చేశారు. ఆల్ట్ టీ, టీ ఫర్ ఢిల్లీ, ఎవరో డిలీట్ చేసేసారు. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయా డేటా బ్యాకప్ తీసుకుని. మార్నింగ్ వచ్చి చూస్తే ఆ 3 కంపెనీలు కనిపించట్లేదు, ఎవరు డిలీట్ చేశారు. ఇప్పుడు ఆ 3 కంపెనీల డేటాని ఎలా బ్యాకప్ అంటే రీస్టోర్ చేయాలి, డిలీట్ చేసిన దాన్ని ఏ విధంగా రీస్టోర్ చేయాలి అనేది తెలుసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఏదో కంపెనీ ఓపెన్ చేయండి.
ఏదో కంపెనీ ఓపెన్ చేశాను. డేటాలోకి వెళ్ళండి. రీస్టోర్ అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, సో పైన డెస్టినేషన్ పాత్ మన ఓల్డ్ పాతే ఉంటుంది, ఈ ప్లేస్ లో మార్చుకోవాలి మనం. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా బ్యాకప్. ఆ 3 కంపెనీలు ఉన్నాయి ఇక్కడ చూడండి. ఆ 3ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా రిజిస్టర్ అయిపోతాయి. టైమింగ్ తో సహా పడుతుంది చూడండి, డేటు టైమింగ్ అన్ని చూపిస్తుంది అంటే. ఇప్పుడు ఆ డేటా అంతా వచ్చింటది, కావాలంటే చూడండి. వచ్చాయా? ఆంధ్ర ట్రేడ్స్ జనవరి 30. సో అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్ 27, బిఆర్ఎస్ జాన్ 23 రిజిస్టర్ అయింది మా డేటా. ముందు ఎప్పుడైనా కానీ మనం వర్క్ చేసి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కంపల్సరిగా బ్యాకప్ తీసుకుని వెళ్ళండి. ఎవరైనా ఏదైనా డిలే చేసినారంటే ఆ డేటాని మళ్ళీ బ్యాక్ తీసుకురాలేము. అకౌంట్ సెక్షన్ లో మనం ఉన్నప్పుడు కంపల్సరిగా చాలా జాగ్రత్తగా మనం అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. లేదు అంటే ఇబ్బంది అవుతుంది. ఓకేనా? అర్థమైందా కాన్సెప్ట్? ఎనీవన్ క్లియరా? క్లియర్ సార్. రిమైనింగ్ క్వశ్చన్స్ మా ఎవరికైనా డౌట్స్? ఎనీవన్? సార్ ఇప్పుడు మీరు పాస్పోర్ట్ ఏమైనా సెట్ చేసుకోవచ్చా? దేనికి? పాస్వర్డ్ ఆల్రెడీ సెట్. ఫోల్డర్ అవన్నీ ఇంకా టాలీకి సంబంధించి కాదు కదా, అది అవుట్ ఆఫ్ సిలబస్. అదే మీరు యూట్యూబ్ లో చూసారంటే ఎలా ఫోల్డర్ సెటప్ చేసుకున్నారు ఉంటాయి, ఫోల్డర్ సెటప్ చేసుకోవచ్చు. ఓకే, అది మీరు యూట్యూబ్ లో చూసారంటే చెప్తారు, ఏదో ఒక వీడియోలో ఉంటుంది చూడండి, ఫోల్డర్ కి ఎలా లాక్ చేయాలండి, అది మీరు సెట్ చేసుకోవచ్చు. ప్రతి దానికి ఉంటుంది బ్రదర్ ఆప్షన్ అయితే కంపల్సరీగా. ఓకే.